సిరిసిల్లాలో నీటిపారుదల శాఖకు చెందిన ఒక ఉద్యోగి లంచం తీసుకొని పట్టుబడ్డాక అసలు చూడండి ఎంత మంచిగా దర్జాగా సోఫాలో కూర్చొని హ్యాపీనెస్ చూడండి ఫేస్ లో. ఏమున్నది దొరికితే మహా అయితే ఏం చేస్తారని హ్యాపీగా మంచిగా తిష్టేసుకొని కూర్చున్నాడు ఆడ. ఎందుకంటే ప్రజాప్రభుత్వం తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో, ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఏసీబీ కూడా మంచిగా పనిచేస్తున్నది. ప్రజలు ఎవరు వెళ్ళినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళు చేస్తున్నారు. మరి ఏసీబీకి వీళ్ళని రిమూవల్ సర్వీస్లోకి వెళ్ళి తీసేసే పవర్స్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇది ఇక్కడనే కాదు, మనం దేశం మొత్తం ఏడా చూసుకున్నా కూడా అధికారులు ఎవరైనా లంచం తీసుకున్నట్లు దొరికినా వెంటనే వాళ్ళ సర్వీస్లోకి వెళ్ళి తీసేయాలి. ఏమున్నది వీళ్ళకి ఎందుకు ఇంత సంతోషం అంటే, వీళ్ళు పట్టుబడ్డా కూడా వీళ్ళకి భయం ఎందుకు లేదంటే, ఆల్రెడీ మంచిగా కోట్లకు కోట్లు వెనకాల వేసుకున్నారు. వెనకాలకి వేసుకున్నాక పట్టుబడ్డా కూడా ఏమైతుంది మహా అంటే 4-5 రోజుల్లో జైల్లో పెడతారు కావచ్చు, అంతే కదా. మళ్ళీ మా లాయర్ వస్తాడు, మమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. మహా అయితే 2 సంవత్సరాలు కేసు నడిచింది అనుకోండి. 2 సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఏంటంటే మళ్ళీ ఆటోమేటిక్గా ఆ పదవి అనేది వచ్చేస్తుంది. వాళ్ళు పైన పోస్ట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.